भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। नवयुग का निर्माण कराने, नवयुग का निर्माण कराने शिव ने जिनमें स्थान लिया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर जन जन की सेवा में तन मन धन का किया समर्पण। एकता की माला में पिरो के किया विश्व परिवर्तन। अमृत वाणी बरसा के, बरसा के सबका जीवन सुखदाई किया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर आत्मज्ञान करा के सबको मान शान अभिमान छुड़ाया। पहले आप ये मंत्र पढ़ा कर सबको आगे बढ़ाया। नष्टो मोहा स्मृतिर्लब्धा नष्टो मोहा स्मृतिर्लब्धा बन। गीता ज्ञान साकार किया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर राजयोग की राह दिखा के परमात्मा मिलन कराया। दिव्य दृष्टि दे करके उन्होंने
की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। नवयुग का निर्माण कराने, नवयुग का निर्माण कराने शिव ने जिनमें स्थान लिया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। एक दिव्य पुरुष ने जन्म लिया। एक दिव्य पुरुष ने जन्म लिया। एक दिव्य पुरुष ने। ఓం శాంతి. మురళీ డేట్ 7/6/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పూజారీల నుండి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. మిమ్మల్ని తమ సమానము పూజ్యులుగా చేసేందుకు పరం పూజ్యులైన తండ్రి వచ్చారు. పిల్లలు మీలో ఎలాంటి దృఢ విశ్వాసం ఉన్నది? మేము జీవించి ఉండగానే తండ్రి నుండి పూర్తి ఆస్తిని తీసుకునే తీరుతాము. బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రి జతలో వెళ్తాము. బాబా మాకు ఇంటికి సహజ మార్గాన్ని తెలియచేస్తున్నారనే దృఢ విశ్వాసం పిల్లల మీలో ఉంది. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి అని చాలామంది మనుషులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. లోపల ఏ ఆత్మ అయితే ఉందో అదే కదా ఓం శాంతి అని చెప్తుంది. కానీ ఆత్మలు తమను తాము అర్థం తెలుసుకోలేదు. తండ్రిని గురించి కూడా తెలియదు. భలే పిలుస్తారు, కానీ నేను ఎవరో, ఎలా ఉంటానో అలా యథార్థ రీతిలో ఎవరికీ తెలియదు. ఇంతకుముందు నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చానో స్వయం నాకు కూడా తెలిసేది కాదు. ఈ బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నారు. ఆత్మ అయితే పురుషుడు కదా, ఆత్మ కుమారుడు, పరమాత్మ తండ్రి. కనుక ఆత్మలు పరస్పరంలో సోదరులు. తర్వాత శరీరంలోకి వచ్చినందున కొందరిని స్త్రీలని, కొందరిని పురుషులని అంటారు. కానీ యథార్థంగా ఆత్మ అంటే ఏమిటో మనుష్య మాతృలకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మీరు దీనిని జతలో తీసుకువెళ్తారు. మేము ఆత్మలము. ఈ పాత శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము. జ్ఞానము అక్కడ ఉంటుంది. ఆత్మ పరిచయాన్ని జతలో తీసుకువెళ్తారు. కానీ ఇంతకుముందు ఆత్మను గురించి కూడా తెలియదు. ఎప్పటి నుండి పాత్ర అభినయించారో తెలియదు. కొందరు ఇప్పటి వరకు స్వయాన్ని పూర్తిగా గుర్తించలేదు. స్థూల రూపంలో తెలుసుకున్నారు. పెద్ద లింగ రూపాన్నే స్మృతి చేస్తూ ఉంటారు. నేను ఆత్మ బిందువుని, తండ్రి కూడా బిందువురే. ఈ రూపంలో స్మృతి చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బుద్ధి నెంబర్ వారుగా ఉంది కదా. కొందరు చాలా బాగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించటం ప్రారంభిస్తారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయాలని మీరు అర్థం చేయిస్తారు. వారే పతిత పావనులు అని మీరు చెప్తారు. మొదట ఆత్మలకు, మనుషులకు ఆత్మ పరిచయం లేదు కనుక అది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మ అని ఎప్పుడు నిశ్చయం చేసుకుంటారో అప్పుడే తండ్రిని కూడా తెలుసుకోగలుగుతారు. ఆత్మనే గుర్తించలేదు కనుక తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఆత్మలైనా మనము చిన్న బిందువులము అని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉన్నది. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి వస్తుంది. లేకుంటే కేవలం జ్ఞానం చాలా బాగుందనే భగవంతుణ్ణి కలుసుకునే మార్గము చాలా బాగా అర్థం చేయిస్తారని చెప్తారు. కానీ నేను ఎవరు, తండ్రి ఎవరు తెలుసుకోలేరు. కేవలం బాగుంది బాగుంది అని అంటారు. కొందరైతే వీరు నాస్తికులుగా చేస్తారని
కూడా అంటారు. జ్ఞానం యొక్క వివేకము ఎవ్వరిలోనూ లేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు మనము పూజ్యులుగా అవుతున్నామని మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని పూజించము, ఎందుకంటే మనము సర్వులకు పూజ్యులైన ఉన్నతోన్నతమైన ఆ భగవంతుని సంతానమని మీరు చెప్తారు. వారు పూజ్యులైన పితాశ్రీ, ఆ పితాశ్రీ మనల్ని తనవారిగా చేసుకొని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. అందరికంటే ఉన్నతమైన పూజ్యులు వారొక్కరే. వారు తప్ప మరెవ్వరూ పూజ్యులుగా చేయలేరు. పూజారీలు తప్పకుండా పూజారీలుగానే చేస్తారు. ప్రపంచంలో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు. వారు తమ సమానంగా చేస్తూ ఉన్నారు. మీ నుండి పూజను విడిపించారు, తమ జతలో తీసుకువెళ్తారు. ఇది చీచీ ప్రపంచము, ఇది మృత్యులోకము. రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి భక్తి ప్రారంభమైంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసేందుకు తండ్రి మనల్ని పూజ్య దేవతలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలైన మీకు యుక్తిని తెలియచేశారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా అవుతారో వారు మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇతరులకు కూడా తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మ బిందువు అని తెలుసుకోండి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము అర్థం చేయించాలి. ఆ నిరాకారుడే ఆత్మల తండ్రి. ఆ జ్ఞానసాగర్లే వచ్చి చదివిస్తూ ఉన్నారు. సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని తెలుసుకోవడం కూడా ఒక్కసారి మాత్రమే. వచ్చేది కూడా ఒక్కసారి సంగమయుగంలో మాత్రమే. పాత పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఇప్పుడు బాబా డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు. కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము ఇలాగే వస్తూనే ఉంటారు. ఒక్క సెకండు కూడా ముందు వెనక అవ్వడం జరగదు. బాబా ఆత్మలమైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా తండ్రి రావాల్సి ఉంటుంది. పిల్లలు మనస్సుకు తెలుస్తుంది. తండ్రి ద్వారా ఈ సమయంలో ఎవరైతే తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని మళ్ళీ మనం సత్యయుగంలో వచ్చి మన పాత్రను అభినయిస్తామని కూడా తెలుసు. సత్యయుగ స్వర్గవాసులుగా అవుతాము. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. స్మృతి ఉండడం వల్లే సంతోషం కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితం కదా. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుతున్నాము. చదువు పూర్తి అయినంత వరకు ఈ సంతోషం స్థిరంగా ఉండాలి. ఎప్పుడు వినాశనానికి సామాగ్రి తయారవుతుందో అప్పుడు ఈ చదువు పూర్తి అవుతుందని తండ్రి అర్థం చేయించారు. అప్పుడు అగ్ని తప్పక అంటుకుంటుందని మీకు అర్థమవుతుంది. ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా. ఒకరిపై ఒకరు వేడిగా అవుతూ ఉంటారు. నలువైపులా భిన్న భిన్న ప్రకారాలైన సైన్యాలున్నాయి. అందరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఏదో ఒక అడ్డు వేస్తూ ఉంటారు. కల్పకృతం వలె వినాశం తప్పకుండా జరగాల్సిందే. పిల్లలైన మీరు చూస్తారు, ఒక్క నిప్పురవ్వ ద్వారా ఎంత యుద్ధం జరిగిందో ఇంతకుముందు కూడా పిల్లలైన మీరు చూశారు. చెప్పినట్లుగా చేయలేకపోతే
మేము ఈ బాంబులను చేతిలోకి తీసుకోవలసి వస్తుందని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. మృత్యువు సమీపానికి వచ్చినప్పుడు తయారు చేయకుండా ఉండలేరు. ఇంతకుముందు కూడా యుద్ధం జరిగినప్పుడు బాంబులు ప్రయోగించారు. డ్రామా అలా ఉండింది కదా. ఇప్పుడు వేల కొద్దీ బాంబులున్నాయి. అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలు తప్పకుండా తెలిపించాలి. పతిత పావన రండి, చీచీ ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అని అందరి పిలుస్తూ ఉన్నారు. ముక్తి, జీవన్ముక్తి అను 2 పావన ప్రపంచాలు ఉన్నాయని పిల్లలకి తెలుసు. అందరి ఆత్మలు పవిత్రమై ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మృత్యులోకంగా చెప్పబడే ఈ దుఃఖధామము వినాశనం అవుతుంది. మొదట అమరలోకం ఉండేది. చక్రములో తిరిగి ఇప్పుడు మళ్ళీ మృత్యులోకానికి వచ్చారు. మళ్ళీ అమరలోకం స్థాపన అవుతుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. కాబట్టి దానిని అమరలోకమని అంటారు. శాస్త్రాలలో కూడా ఈ శబ్దము ఉంది, కానీ ఎవరికీ యథార్థమైన అర్థం తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. మృత్యులోకం తప్పకుండా వినాశనం అవ్వాలని మీకు తెలుసు. ఇది 100% నిశ్చితము. మీ ఆత్మను యోగ బలం ద్వారా పవిత్రంగా చేసుకోండి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మ వినాశమవుతాయి. తండ్రి చెప్తూ ఉన్నారు. కానీ ఇది కూడా పిల్లలు స్మృతి చేయలేరు. తండ్రి నుండి వారసత్వము లేక రాజ్యాన్ని పొందేందుకు శ్రమపడాలి కదా. సాధ్యమైనంత స్మృతిలో ఉండాలి. ఎంత సమయం మేము స్మృతిలో ఉన్నామో, ఎంతమందికి స్మృతి ఇప్పించామో స్వయాన్ని పరిశీలించుకోవాలి. మన్మనాభవ దీనిని మంత్రము అని కూడా అనరు. ఇది తండ్రి స్మృతి. దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఆత్మలు, ఇది రథము. దీనితో మీరు ఎంత పని చేస్తారు? సత్యయుగంలో మీరు దేవీ దేవతలుగా అయ్యి ఎలా రాజ్యం చేస్తారు? మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలో వాస్తవంగా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఈ శరీరం వృద్ధ శరీరమైపోతుంది. దీనిని వదిలి కొత్తగా తీసుకుంటాము అని ఆత్మ చెప్తుంది. దుఃఖపడే విషయమే లేదు. ఇక్కడైతే శరీరం వదలరాదని ఎంతగా డాక్టర్స్ నుండి మందులు మొదలైనవి తెచ్చుకుంటూ కష్టపడతారు. పిల్లలు మీకు అనారోగ్యము మొదలైన సమయంలో కూడా పాత శరీరంపై ఎప్పుడూ తిరస్కార భావం కలగరాదు. ఎందుకంటే ఈ శరీరంలో జీవించి ఉండే తండ్రి నుండి ఆస్తిని పొందాలని మీకు తెలుసు. శివబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతాము. ఇందులోనే శ్రమ ఉంది. కానీ మొదట ఆత్మను తెలుసుకోవలసి వస్తుంది. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రనే. స్మృతి యాత్రలో ఉంటూ ఉంటూ మనం మళ్ళీ మూలవతనానికి వెళ్ళిపోతాము. ఎక్కడ నుండి ఎక్కడ నివాసీలమో అక్కడికి వెళ్ళిపోతాము. అదే మన శాంతిధామము. శాంతిధామము, సుఖధామాలను మీరు తెలుసుకొని స్మృతి చేస్తారు. ఇతరులెవ్వరికీ తెలియదు. కల్పకృతము తండ్రి నుండి ఎవరు వారసత్వం తీసుకున్నారో వారే మళ్ళీ తీసుకుంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గంలోని యాత్రలు ఇప్పుడు సమాప్తమవుతాయి. భక్తి మార్గము సమాప్తమైపోతుంది. భక్తి మార్గం ఏమిటో జ్ఞానం తెలుసుకున్నప్పుడే అర్థం చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అనుకుంటారు. కానీ భక్తికి ఫలంగా ఏమిస్తారో తెలియదు. తండ్రి తప్పకుండా స్వర్గ సామ్రాజ్యపు ఆస్తిని ఇస్తారని పిల్లలు మీకు తెలుసు. అందరికీ ఆస్తి ఇచ్చారు. ఎలా రాజా రాణులు ఉన్నారో అలా ప్రజలు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి చెప్తారు, 5000 సంవత్సరాల క్రితం కూడా స్వర్గవాసులుగా చేశారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారు చేస్తాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది బుద్ధిలో స్మృతి ఉండాలి, మర్చిపోరాదు.
సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఏదైతే బాబా వద్ద ఉన్నదో అదే పిల్లల బుద్ధిలో మెదులుతూ ఉంటుంది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఇప్పుడు తండ్రి నుండి ఆస్తిని ఎలా తీసుకుంటామో, అనేక సార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నామని మీకు తెలుసు. ఎలా తీసుకున్నారో మళ్ళీ అలాగే తీసుకోండి తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి ఏమో అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీ గుణాల ధారణ చేసేందుకు కూడా హెచ్చరిక లభిస్తుంది. స్వయాన్ని పరిశీలన చేసుకునేందుకు సాక్షిగా అయి ఉంటూ ఎంతవరకు పురుషార్థం చేస్తూ ఉన్నానో పరిశీలించుకోవాలి. మేము చాలా మంచి పురుషార్థం చేస్తున్నామని కొందరు అనుకుంటారు. భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారని అందరికీ అర్థం చేయించేందుకు ప్రదర్శని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనుషులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. జ్ఞానం ఎవరికీ తెలియని కారణంగా భక్తే శ్రేష్టమైనదని భావిస్తారు. మొదట మీలో కూడా జ్ఞానము ఏమైనా ఉండేదా? ఇప్పుడు మీకు తెలిసింది. జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే. వారే భక్తి ఫలాన్ని ఇస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఉన్నత పదవి పొందేందుకు బాగా చదువుకుంటారు. ఇది ఎంత మధురమైన విషయమో. వృద్ధ స్త్రీలు మొదలైన వారికి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి. ఉన్నతోన్నతమైన వారు భగవాన్ శివుడు. శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ శివుడు చెప్తూ ఉన్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. ఇంతే. ఇది తప్ప వేరే కష్టమేమీ లేదు. ముందు ముందు మీరు శివబాబాను కూడా స్మృతి చేయడం ప్రారంభిస్తారు. ఆస్తి తీసుకోవాలి. జీవించి ఉండగానే తండ్రిని ఆస్తిని తీసుకుంటామని అంటారు. శివబాబా స్మృతిలో శరీరాన్ని వదిలి పెట్టినట్లయితే ఆ సంస్కారాన్ని తీసుకువెళ్తారు. స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఎంతగా యోగం చేస్తారో అంత ఫలం లభిస్తుంది. ముఖ్యమైన విషయము నడుస్తూ తిరుగుతూ సాధ్యమైనంత బాబా స్మృతిలో ఉండాలి. మీ తలపైన ఉన్న భారాన్ని దించుకోవాలి. కేవలం స్మృతి అవసరం. తండ్రి ఇంకే కష్టము ఇవ్వరు. అర్ధకల్పం నుండి పిల్లలు కష్టపడతారని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆస్తి తీసుకునే సహజ మార్గాన్ని తెలియచేసేందుకు వచ్చారు. కేవలం తండ్రి స్మృతి చేయండి. ఇంతకుముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అప్పుడు జ్ఞానం ఉండేది కాదు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు తండ్రి జ్ఞానం ఇచ్చారు. ప్రపంచంలో శివుణ్ణి భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారి పరిచయం లేదు. నన్ను స్మృతి చేయండి అని ఈ సమయంలో తండ్రి స్వయంగా వచ్చి పరిచయం ఇస్తూ ఉన్నారు. మేము చాలా బాగా తెలుసుకున్నామని మీరు భావిస్తారు. మేం బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని మీరంటారు. బాబా ఈ భగీరథుణ్ణి తీసుకున్నారు. భగీరథము చాలా ప్రసిద్ధ అయినది. బాబా కూర్చొని జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇది డ్రామాలో ఉన్నది. కల్పకల్పము భాగ్యశాలి రథంపై వస్తారు. శ్యామసుందరుడు అని పిలువబడేవారు ఇతడే అని మీకు తెలుసు. ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మనుషులు అర్జునుడు అని పేరు పెట్టేశారు. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారో ఇప్పుడు తండ్రి అర్థం యథార్థంగా చేయిస్తూ ఉన్నాడు. మేము ఇప్పుడు బ్రహ్మపురవాసులము, మళ్ళీ విష్ణుపురవాసులుగా అవుతామని పిల్లలలో వివేకం ఉంది. విష్ణుపురం నుండి బ్రహ్మపురానికి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. ఇది కూడా అనేకసార్లు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు మళ్ళీ వింటూ ఉన్నారు. కేవలం నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశమవుతాయని ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు.
కనుక మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవ్వడం ద్వారా మనము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతాము. మరి మనం ఎందుకు పవిత్రంగా అవ్వరాదు? మనమంతా ఒక్క తండ్రి పిల్లలమే, బ్రహ్మ కుమారీలము. అయినా ఈ దేహిక వృత్తి పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది. నెమ్మదిగా చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. ఈ సమయంలో ఎవరికైనా కర్మాతీత స్థితి రావడం అసంభవమే. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు శరీరం కూడా ఉండదు, వదిలేస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి మాత్రమే స్మృతి ఉండాలి. ఇందులో కష్టపడరాదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: మేము ఎంత మాత్రం పురుషార్థం చేస్తూ ఉన్నాము. నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నామో సాక్షిగా స్వయాన్ని చూసుకోవాలి. ఈ శరీరంతో ఎప్పుడూ విసిగిపోరాదు. ఈ శరీరంలోనే జీవించి ఉండి బాబా నుంచి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. వరదానము: త్రికాలదర్శి మరియు సాక్షి దృష్టులుగా అయ్యి అన్ని కర్మలు చేస్తూ బంధనముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా దృష్టాంత రూపుభవ. త్రికాలదర్శి స్థితిలో స్థితమై కర్మ యొక్క ఆది మధ్యాంతం తెలుసుకుని కర్మలు చేస్తూ ఉంటే ఏ కర్మ వికర్మగా అవ్వదు, సదా సుకర్మగా అవుతుంది. అలాగే సాక్షి దృష్టిగా అయి కర్మ చేయడం ద్వారా కర్మ యొక్క బంధనంలో ఆత్మగా అవ్వరు. కర్మఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, ఈ బంధనంలోకి రారు. కర్మ చేస్తూ న్యారా మరియు ప్యారాగా ఉంటారు. కనుకే అనేక ఆత్మల ముందు ఎగ్జాంపుల్ రూపము అంటే ఉదాహరణగా అవుతారు. స్లోగన్: ఎవరైతే మనస్సుతో సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉంటూ ఆత్మాభిమాని భవ మరియు అంతర్ముఖులుగా అవ్వండి. ఏ సమర్థ సంకల్పమైన ఆత్మీక శక్తిని అంటే ఎనర్జీని జమ చేస్తుంది, సమయాన్ని కూడా సఫలం చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు శక్తిని సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి. అందుకే ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచన సమాప్తం చేయండి. ఈ రచనయే రచయిత అయిన ఆత్మను దుఃఖపరుస్తుంది. ఈ రచనయే రచయిత అయిన ఆత్మను దుఃఖపరుస్తుంది. అందుకే నేను సదా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, సమర్థమైన ఆత్మను ఈ హోదాలో ఉంటే ఎప్పుడూ పరేషాన్ అవ్వరు. అంతేకాక అనేక మంది దుఃఖాలను నిర్మూలించేవారిగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा।
शीतल शीतल आंचल में जो आया भूल नहीं सकता, सुनकर माँ की मीठी लोरी, सुनकर माँ की मीठी लोरी, कोई दूर न जा सकता। राव रंग का सभी रंग का देह भान गलते देखा। हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। गई कोर्ट में किया था गर्जन, सुना तुम्हें शेरां वाली, कमजोरों को बल देती पर, कमजोरों को बल देती पर, कमजोरी पर थी काली। दुर्गा लक्ष्मी सरस्वती हर रूप में है ढलते देखा। हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। गजब का निश्चय अजब नशा था, नवयुग की सभी निशानी थी।